నమస్కారం అందరికీ. 27వ తారీఖు జూన్ 2026 శనివారం నాటి పంచాంగ శ్రవణమండి. శ్రీ పరభవనామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము, శుక్లపక్షము. ఈరోజు సూర్యోదయం వచ్చి తెల్లారుజామున 5 గంటల 45 నిమిషాలకి, సూర్యాస్తమయం వచ్చి సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకండి. ఈరోజు తిథి త్రయోదశి తిథి రాత్రి 12 గంటల 43 నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రము అనురాధ నక్షత్రము రాత్రి 10 గంటల 4 నిమిషాల నుండి తర్వాత జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం వచ్చి సాధ్య యోగము, కరణం వచ్చి కౌలవ కరణము. ఇక అశుభ సమయం గురించి తెలుసుకుందాము. ముందుగా దుర్ముహూర్తం ఉదయం 7 గంటల 22 నిమిషాల నుండి ఉదయం 8 గంటల 34 నిమిషాల వరకు ఉంటుంది. వ్రజము తెల్లారుజామున 4 గంటల 20 నిమిషాల నుండి ఉదయం 6 గంటల 16 నిమిషాల వరకు ఉంటుంది. రాహు కాలం ఉదయం 9 గంటల 3 నిమిషాల నుండి ఉదయం 10 గంటల 41 నిమిషాల వరకు ఉంటుంది. యమగండ కాలం మధ్యాహ్నం 1 గంట 56 నిమిషాల నుండి మధ్యాహ్నం 3 గంటల 34 నిమిషాల వరకు ఉంటుందండి. గులి కాలం తెల్లారుజామున 4 గంటల 48 నిమిషాల నుండి ఉదయం 7 గంటల 25 నిమిషాల వరకు ఉంటుంది. ఇక శుభ సమయంలో బ్రాహ్మీ ముహూర్తం తెల్లారుజామున 4 గంటల 14 నిమిషాల నుండి తెల్లారుజామున 5 గంటల 5 నిమిషాల వరకు ఉంటుంది. అమృత కాలము ఉదయం 10 గంటల 29 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 17 నిమిషాల వరకు ఉంటుందండి. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 53 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు ఉంటుంది. ఇక ఈ రోజు శుభకార్యాలకి మంచిదేనా? ఈ తిథి నక్షత్రం బాగానే ఉంది కాబట్టి, అయినా శనివారం కాబట్టి శనివారం అంత శుభకార్యాలకి అంత మంచిది కాదు. పెద్ద పెద్ద శుభకార్యాలు చేసుకోవద్దండి. చిన్న చిన్న శుభకార్యాలు ఏమన్నా చేసుకోవాలంటే చేసుకోండి, పర్వాలేదు. వారం శనివారం కాబట్టి పెద్ద పెద్ద శుభకార్యాలు, పెండింగ్లు, ఇట్లా గృహ ప్రవేశాలు, వెహికల్ కొనడం ఇట్లావన్నీ చేయకూడదు. ఓకే అండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓకే అండి. ఇంతటితో వీడియో సమాప్తం. ధన్యవాదాలు.